ఈ లోకంలో బ్రతకాలని ఆశలు పుట్టించే మనుషుల కన్నా కూడా బ్రతుకుపై ఆశలు చంపేసి జీవితం విరక్తి పుట్టించే మనస్సుని పీక్కు తిని కాటికి కడతీర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే కుటుంబాల్లోనే సఖ్యత ఉండట్లేదు. ఒక అన్నయ్య తమ్ముడు సరిగా ఉండలేకపోతున్నారు, ఒక అక్క చెల్లి సరిగా ఉండలేకపోతున్నారు. ఎవరి స్వార్థం వారిది అయిపోతుంది. ఇంట్లోనే గదులు ఎక్కువైపోతున్నాయి. ఇంతకుముందు అందరం ఒక దగ్గరే ఉండి చావడిలాగా ఉండేది, చక్కగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గది, దాంట్లో నుంచి బయటికి రారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మళ్ళీ ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని వీళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. చూడండి, అలా ఉంటే ఈ ఈ ఇప్పుడు ఈయన మాట్లాడింది ఏదైతే ఈ లోకంలో బతకాలని ఆశలు పుట్టించే మనుషుల కన్నా బ్రతుకులపై ఆశలు చంపేసి జీవితంపై విరక్తి పుట్టించే అలాగే మనసును పీక్కు తిని కాటికి కడతీర్చే మనుషులే ఎక్కువైపోతున్నారనే మాట మనం దాన్ని నిజంగా తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.